డాలస్లో కూడా టీటీఏ టీం చాలా వైబ్రెంట్గా బిల్డ్ కావడం చాలా శుభపరిణామం టీటీఏ పరంగా. సో ముఖ్యంగా మీరు తీసుకున్న నిర్ణయాలేంటి ఈ బోర్డు మీటింగ్లో? సో మీరు రానున్న భవిష్యత్ కన్వెన్షన్ కూడా నిర్వహించనున్నట్టు ఉన్నారు కాబట్టి అధ్యక్షుడిగా, సో ఏ నిర్ణయాలు జరిగాయి? లక్కీగా ఇది ఏమవుతుందంటే 10th యానివర్సరీ వచ్చింది ఈ ఇయర్. ఇంతవరకు పాస్ట్ ప్రెసిడెంట్స్ ఎంతోమంది పాస్ట్ బీఓడీస్ కానీ ఆర్వీపీస్ కానీ చాలా కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. సో మన పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ కూడా అండ్ అంతకుముందు మోహన్ రెడ్డి గారు కానీ, భరత్ మాదాడి గారు కానీ, అండ్ విక్రమ్ కానీ, అండ్ ఇంతవరకు ఉన్న హరినాథ్ గారు కానీ చాలా వాళ్ళ ఎనర్జీ పెట్టి ఒక లెవెల్కి తీసుకొచ్చారు, ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. ఇప్పుడు టీటీ అనేది ఒక బ్రాండ్ లాగా అయ్యింది. సో నేను ఈ బ్రాండ్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ మెయింటైన్ చేయగలిగితే చాలు. సో ఈసారి మేము 10th యానివర్సరీ కాబట్టి ఇండియాలో సేవా డేస్, యూజువల్గా మేము ఎవ్రీ అదర్ ఇయర్ సేవా డేస్ చేస్తాం. సో లాస్ట్ టైం ఏమనుకున్నామంటే ఎవ్రీ ఇయర్ వై క్యాన్ బి డూ ఎవ్రీ ఇయర్ అని. సో లాస్ట్ ఇయర్ నిజామాబాద్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చాము. ఈ ఇయర్ మళ్ళీ అదర్ ఇయర్ కాబట్టి ఈసారి పెద్దగా చేద్దామని. సో సేవా డేస్ ఒక డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వీక్లో, అండ్ ఎండ్ అయ్యాక 10th యానివర్సరీ చేస్తున్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ మినీ కన్వెన్షన్ లాగా ఉంటుంది. వన్ డే ఈవెంటే కానీ వన్ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ చేద్దామని డిసైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ కన్వెన్షన్ వచ్చి షార్లెట్లో. సో జూలై 17th, 18th, 19th ఇన్ షార్లెట్. అండ్ ఇక్కడ మేము ఈ ఊపు ఉత్సాహం చూస్తుంటే మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా చేస్తామని. సో నెక్స్ట్ సియాటిల్ ఒక కార్నర్లో ఉన్నప్పుడు ఎంతో బాగా చేశాడు. సో మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ ప్రతి ఊరు తిరిగి ఫండ్స్ రేజ్ చేసి సక్సెస్ఫుల్గా ఒక 20,000 మెంబర్స్తో కన్వెన్షన్ చేశాడు. సో ప్రతి మచ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ షార్లెట్ టూ, బికాస్ మనకి ఈస్ట్ కోస్ట్లో చాలా సిటీస్ లైనప్ అయి ఉన్నాయి. మా అడ్వైజరీ కౌన్సిల్స్ కానీ మా ఫౌండర్ కానీ అందరూ ఈస్ట్ కోస్ట్లో ఉంటారు కాబట్టి సో మాకు కాస్త గ్రిప్ ఎక్కువ ఉంది వెన్ యూ కంపేర్ విత్ సియాటిల్. సో మేము ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ షార్లెట్లో బాగా చేస్తామని. అండ్ అలాగే 10th యానివర్సరీ కూడా ఇండియాలో మన శిల్ప కళావేదికల్లో బాగా చేస్తామని, మినీ కన్వెన్షన్ లాగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా చేస్తామని డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.